మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్ బిగ్ షాక్ ఇచ్చారు. అటవీ శాఖలో కీలక నిర్ణయం తీసుకుని అటు తెలంగాణ ప్రభుత్వం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ని మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖకి సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే పలువురు ఐఎఫ్ఎస్ అధికారులు ఇతర ఉన్నతాధికారుల డిప్యూటేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటేషన్ పై ఉన్న అధికారులను పీసీసీఎఫ్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది. మంత్రి కొండా సురేఖకు అటు చెక్ పెట్టాలని డిసైడ్ అయినందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, కొండా సురేఖ ఎపిసోడ్ లో చిన్నగా ఓవరాల్ గా ఆమె భర్తీ చేసినటువంటి పరిస్థితి ఒక పక్క నడుస్తుంటే ఆమె ఏదైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో దేవాదాయ కావచ్చు అటువంటి డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి శాఖలు బలహీన పట్టేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చకచకా పావులు కలుపుతున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ శాఖలో ప్రధానంగా ఐఎన్ఎస్ ఆఫీసుల కీలక రోల్ పోస్తారు. దాదాపు 10 మందికి పైగా ఉంటారు. దాంట్లో ఇప్పటికే జేటీసీ నుంచి డిప్యూటేషన్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎక్స్పీఏ నుంచి కావచ్చు, వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిప్యూటేషన్ రద్దు చేస్తున్నటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సిఎస్ ఈ రకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేయడం అనేది గతంలో 4 రోజుల కింద కొంతమంది డిప్యూటేషన్ రద్దు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు లేటెస్ట్ గా ఇన్ఫర్మేషన్ మళ్ళీ అందుతోంది. దీనికి సంబంధించినటువంటి డిప్యూటేషన్ రద్దు కారణంగా ఖచ్చితంగా కూడా శాఖకు సంబంధించినటువంటి దాన్ని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఈ రోజు జరిగినటువంటి వనమోత్సవం సంబంధించినటువంటి కార్యక్రమం రేపు జరగాల్సి, దానికి సంబంధించిన ఈరోజు జూమ్ మీటింగ్ లో కూడా అధికారులందరూ పాల్గొన్నారు. మీటింగ్ లో పాల్గొన్నట్టు వాళ్ళందరినీ కూడా డిప్యూటేషన్ రద్దు చేస్తున్నట్టు కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంతిమంగా మొన్న రీసెంట్ గా పలువురు మంత్రులు కూడా డిప్యూటేషన్ కోసం కూడా శాఖకు పంపించినటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి ఫైళ్లను కూడా వెనక్కి పంపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా కొండా సురేఖ ఎపిసోడ్ లో సృష్టించేటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో గడిచిన వారం నుంచి రాష్ట్రంలో దుమారం నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి రేవంత్ రెడ్డి అండగా నిలుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలువురు మంత్రులతో ఏకాంతంగా మాట్లాడి ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని దాని మీద కూడా ఇప్పటికీ అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. కనుక ఒక పక్క ఆమెను బర్తరఫ్ చేయడం త్వరలోనే, అదే సమయంలో శాఖకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎక్కడ కూడా ఇన్వాల్వ్ లేకుండా ఆమెను పూర్తి స్థాయిలో డమ్మీగా చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా సిఎస్ కు ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం క్లియర్ ఇండికేషన్ ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే దాదాపు 4 ఈ రోజు, అదేవిధంగా మొన్న 4 టోటల్ గా 10 మందికి పైగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరిని కూడా దీనికి సంబంధించినటువంటి దాంట్లో వెనక్కి పంపించినట్టుగా తెలుస్తుంది. బట్ ఏదైనా కూడా కొండా సురేఖ ఎపిసోడ్ ఆమె మెడకు ఇది ఉచ్చుగా బిగుతున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా 2 మంత్రివర్గ స్థానాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు కొండా సురేఖ కూడా బర్తరఫ్ చేస్తే ఖచ్చితంగా 3 స్థానాలు ఉంటాయి. ఆ 3 స్థానాన్ని కూడా త్వరలోనే ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా మరో బీసీ సామాజిక వర్గాన్ని వ్యక్తికి ఇచ్చి మిగతా వారికి కూడా వేరే సామాజిక వర్గాలకు చేయడం ద్వారా మళ్ళీ బీసీ లీడర్ ని బలమైనటువంటి వ్యక్తిని చేసుకోవాలన్నటువంటి ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఉంది. బట్ అందుకనే చకచకా రేవంత్ రెడ్డి ఈ రకమైన, ఎందుకంటే స్వయంగా రేవంత్ రెడ్డిని సుష్మిత ఘాటుగా వ్యాఖ్యలు చేయడం, అంత చూస్తా అని చెప్పడం, అక్కడికి వచ్చి గెలువుని దమ్ముంటే అని చెప్పేసి అనడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆయన గాయపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా అమెరికాకు పంపించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానం మీద ఆయన మాట్లాడేటప్పుడు కూడా చాలాసేపు మాట్లాడారు. అదే సమయంలో కొండా సురేఖ ఎప్పుడు కూడా మీడియా అడిగినటువంటి ప్రశ్నలు కూడా చెప్పారు. ఇది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఏసీసీ తీసుకున్నటువంటి నిర్ణయమైనా మేము ముందుకు వెళ్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది క్రమశిక్షణ చర్యకే వస్తుంది. క్రమశిక్షణ కమిటీ తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే మేము శిరోధార్యంగా పాటిస్తామన్నటువంటి విషయాన్ని చెప్తూనే ఖచ్చితంగా ఇప్పుడు మంత్రులు కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతున్నట్టు ఇది కనుక లైట్ తీసుకుంటే, ఎందుకంటే గతంలో మనం సమంత ఎపిసోడ్ లో చూసాము, అదేవిధంగా గతంలో పొంగులెడుతూ గొడవపడే విషయం చూసాము. దేవాదాయానికి సంబంధించినటువంటి ఇష్యూలో కానీ, వరంగల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో కానీ, మేడారానికి సంబంధించినటువంటి ఇష్యూలో కానీ చాలా సార్లు కూడా ఆమె నూరు జారిపోవడం కానీ, అదే సమయంలో ఇష్టానుసారంగా మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా ఆమెకు ఇబ్బంది పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇది ఏకంగా మంత్రి పదవిని పోగొట్టుకోవాల్సిన పరిస్థితే కాదు, ఏకంగా ఆ మంత్రి పదవిలో ఉండగానే ఒక్కొక్క అధికారిని కూడా వెనక్కి పంపడం, ఆ అధికారులను తమ వైపు రాకుండా ఉండేందుకు కూడా ఖచ్చితంగా మొన్న రీసెంట్ గా కూడా జరిగినట్లు పరిణామాలు కూడా చూస్తున్నాం. అక్కడ ఒక అధికారి నేతృత్వంలోనే రివ్యూ జరగడం అనేది ఆమె కూడా తీర్చుకునే పరిస్థితి మనం చూసాం రీసెంట్ గా. బట్ అదే సమయంలో ఇప్పుడు దేవాదాయానికి సంబంధించిన రీసెంట్ గా చూసాం. ఇప్పుడు ఒక్కొక్కరు ఐఏఎస్ ఆఫీసర్ను కూడా వెనక్కి పంపుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా అది ఆమెను బలహీన పరిస్థితిగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ నరేంద్ర.